హాయ్ అండి, వెల్కమ్ టు పేసీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో 13వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపించే డైట్తో పాటు 3 లీటర్స్ వాటరు, 1 అవర్ వాకింగు, అలాగే 8 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాలండి. అప్పుడే మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 13వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అరకప్పు తెల్లశనగల్ని నైటే నానబెట్టుకొని మార్నింగ్ ప్రెషర్ కుక్కర్లో వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన తెల్లశనగల్ని ఒక బౌల్లో వేసుకొని ఒక మ్యాషర్తో వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ తెల్లశనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిలో అధిక ప్రోటీను, ఫైబరు, ఫోలేటు, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ తెల్లశనగల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తెల్లశనగల పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉండే పచ్చి చిలకడ దుంపని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి చిలకడ దుంపని చిలకడ దుంపకు ఉండే స్కిన్ అంతా కూడా ఒక పీలర్తో ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపని ఈ విధంగా స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక గ్రేటర్తో ఈ చిలకడ దుంపని సన్నగా తురుముకోవాలి. చిలకడ దుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. వీటిలో వైటమిన్ ఏ, సి, B6, D, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ చిలకడ దుంప తురుముని ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా సన్నగా తురుముకున్న ఈ చిలకడ దుంప తురుముని తెల్లశనగల పేస్ట్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర ఆకులు, దీనిలోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటె వరకు వేసుకొని చిన్న సైజు అట్టులాగా వేసుకొని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అట్టు మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ప్రోటీన్ దోశని మళ్ళీ రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్రోటీన్ దోశ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 ప్రోటీన్ దోశలతో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. ప్రోటీన్ దోశల్ని చట్నీతో కానీ పెరుగుతో కానీ తీసుకోవచ్చండి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 10 గంటలకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి బీట్రూట్ చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని బీట్రూట్ జ్యూస్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఈ బీట్రూట్ పేస్ట్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా కూడా కిందకు దిగుతుందండి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చపాతీ చేసుకోవడానికి ఆర్గానిక్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మనం ఎప్పుడు వాడే గోధుమ పిండి కాకుండా ఈ విధంగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెంలో 1 కప్పు వరకు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం ముందుగా జ్యూస్ తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని ఈ గోధుమ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. గోధుమ పిండిలో ఈ బీట్రూట్ జ్యూస్ని ఒకేసారి వేయకుండా
ఈ గోధుమ పిండిలో బీట్రూట్ జ్యూస్ ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ గోధుమ పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దని ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ముద్దని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని కొంచెం సేపు మర్దన చేసుకోవాలండి. ఈ పిండి ముద్దని ఈ విధంగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఒక పెద్ద కట్ట పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పాలకూరని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఒక 2-3 నిమిషాలు మరుగుతున్న వాటర్లో కొంచెం సేపు ఉంచి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని ఒక గిన్నెలో చల్లటి వాటర్ వేసి ఇప్పుడు ఉడికించిన పాలకూరని ఈ చల్లటి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లటి వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచి మరలా ఆ చల్లటి వాటర్లోంచి ఈ పాలకూరని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 10 జీడిపప్పు వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ పాలకూర బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా ఈ పాలకూరలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఈ పాలక్ పన్నీర్ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలక్ పన్నీర్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్ద బాగా నానిందండి. ఇప్పుడు మరలా ఈ చపాతీ ముద్దని 1 నిమిషం సేపు మర్దన చేసుకోవాలి. ఈ విధంగా మర్దన చేసుకుంటే చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని 1 నిమిషం సేపు మర్దన చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బాల్ అంత పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని కొంచెం పొడిపిండి చల్లుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. చపాతీలు మరీ తిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ చపాతీల్ని ఈ విధంగా ఒత్తుకోవాలండి. చపాతీలన్నీ కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ మీద మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని 2 వైపులకు కూడా బబుల్స్ వచ్చేంత వరకు ఈ చపాతీని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ చపాతీని 2వ వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక చపాతీని కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం కుక్ చేసుకున్న బీట్రూట్ చపాతీలు 2, అలాగే పాలక్ పన్నీర్ కర్రీ 1 కప్పు, అలాగే వీటితో పాటు కొన్ని కీర ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి రాగి సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని గడ్డలేమి లేకుండా వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న రాగి పిండి వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు పచ్చిబఠాణీ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిబఠాణీని క్యారెట్ని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిబఠాణీని క్యారెట్ని 1 నిమిషం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగినాయండి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ రాగి వాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి సూపు గడ్డలు కట్టకుండా ఈ రాగి సూపుని కొంచెం సేపు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ రాగి సూపు చిక్కబడేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అలాగే మనం డిన్నర్ టైంలో ఈ రాగి సూపుని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయండి. అలాగే మన స్టమక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో లైట్గా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ రాగి సూపు బాగా కుక్ అయిందండి. ఇప్పుడు రాగి సూపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి సూపుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రాగి సూప్ని సాయంత్రం 7 గంటలకు తీసుకోవాలి. మళ్ళీ నైట్ 10 గంటలకు ఆకలేస్తే ఒక 2 డేట్స్ తీసుకోవచ్చండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 13వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.